హల్లెలూయా. యేసు ప్రభు ఆ వ్యక్తిని ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత ఘోరమైన నరకయాతన అనుభవిస్తున్నాడో. ఒకటి కాదు, రెండు కాదు, 2000 అని ఆలోచన చేస్తే తట్టుకోవటం చాలా కష్టం. ఆలోచన చేస్తేనే మనకు భయమైపోతుంది. ఒక దురాత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతేనే పేతురు ఎలా అంటే యేసు ప్రభు సాతానా పో అన్నాడు. యేసు ప్రభు ఆ రొట్టె విరిచిస్తుంటే ఆ రొట్టె తీసుకున్నప్పుడు ఇస్కరియోతు యోధాలోనికి సాతానుడు ప్రవేశించాడని లేఖనంలో ఉంది. రొట్టె తీసుకునేటప్పుడు లోపల. సో అలాంటి సన్నివేశాలు కొట్టి వేయ తగినవి కాదు. ఏమోలే ఏదోలే అని కానీ, అవును, యేసు ప్రభు స్వయంగా తన చేత్తో ఇస్తూ ఉంటే అద్భుతాలు చేసిన చెయ్యి, స్వస్థతలు చేసిన చెయ్యి, 5 రొట్టెలు 2 చేపలు 1000 మందికి పంచిపెట్టేలాగున గొప్ప కార్యం చేసిన చెయ్యి, కుంటివాడిని మూగవాడిని లేదా కనురెప్ప మీద ఉమ్ముతో మట్టి తడిచేసి పూసి స్వస్థపరిచిన చెయ్యి, కుష్ఠరోగిని చాపి నాకు ఇష్టమే అని ముట్టుకోగానే పసిపిల్లోడి శరీరంలాగా అయిపోయింది వితౌట్ ఎనీ ఇన్ఫెక్షన్. ఆ చేత్తో యేసయ్య ఆయనే విరిచి ఇదిగో నా శరీరము అంటూ ఆ చివరి ఘడియల్లో ఆత్మచేత నడిపించబడుతూ ఆత్మవశములో ఉంటూ ఆ యేసయ్యే అంత శక్తి కలిగిన దేవుని కుమారుడు మనుష్య స్వరూపంతో విరిచి ఇస్కరియోతు ఏదాకిస్తూ ఉంటే ఎలా వెళ్ళాడు అపవాది వాడి లోపలికి ఆలోచన చేయాలి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటే యేసు ఇచ్చే ఆ బల్ల ఆ రొట్టెకు శక్తి లేదా అప్పుడు యేసుకు శక్తి లేకుండా కామన్ మ్యాన్ లాగా ఉండిపోయాడా? అప్పుడు అపవాదికి బలం ఎక్కువైపోయి ఈ యేసు ఇచ్చేటటువంటి ఆ రక్త ప్రభావపు ఆ బలం కన్నా వీడి బలం ఎక్కువైపోయి లోపల దూరేశాడా? ఆలోచన చేయకపోతే తేలిగ్గా చూసుకుంటాం. కనుక ప్రభు ముందుగానే చెప్తున్నారు, అపొస్తలుల చేత చెప్పిస్తూనే ఉన్నారు, అపవాది తంత్రములను మనము ఎరిగిన వారుగా ఉండాము. అస్సలు బలహీనతలను దగ్గరికి రానివ్వకూడదు. ముఖ్యంగా వాక్యం తెలుసుకుంటే చాలా బలహీనతలు అంటే అవగాహన, అపార్థం, అజ్ఞానం, మూర్ఖత్వం, తెలివి మాలినతనం, తెలివి తక్కువతనం అన్నీ పోతాయి. ఎప్పుడైతే వాక్యం వస్తుందో వెలుగు అంటే నథింగ్ బట్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. వాక్యం ద్వారానే వెలుగు, వాక్యం ద్వారానే జ్ఞానం, వాక్యం ద్వారానే వివేచన, వాక్యం ద్వారానే బుద్ధి, వాక్యం ద్వారానే అర్థం చేసుకునే కెపాసిటీ. స్తోత్రం కలుగునుగాక. అందుకనే ప్రభు వాక్యం 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 వాక్యం. ప్రభు కూడా అంటారు, యెహోవా కూడా అంటారు, మీకు జ్ఞానం కురువైందా, జ్ఞానం తక్కువైందా, నా ఎద్దుకు వచ్చేయండి, నేను మీకు జ్ఞానం ఇస్తాను. నా దగ్గర కావలసినంత జ్ఞానం ఉంది. అదే లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం పైకి తీసుకెళ్తానంటుంది కానీ ఒక్కసారి మీ కాళ్ళు నరికేస్తే చచ్చిపోతారు. అలాగుంటుంది లోక జ్ఞానం. నేనిచ్చే జ్ఞానం పైకి తీసుకెళ్ళటం కాదు, పరమునకు చేరే వరకు వదిలిపెట్టదు మిమ్మల్ని. స్తోత్రం కలుగునుగాక. సో ఏ జ్ఞానం కావాలని మనం కోరుకోవాలి, ఏ జ్ఞానం మనం బ్రతికిస్తుందని తలంచాలి, ఏ జ్ఞానం వెంట పడాలి, ఏ జ్ఞానం నాకు లేకపోతే నాకు బ్రతికే లేదనుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. సో అలాగున ప్రభు యొక్క శ్రేష్టమైన సంగతులు నేర్చుకుంటూ మనం వచ్చిన ఈ విషయంలో కొన్ని ఆశ్చర్యకరమైన మర్మాలు అనను కానీ అపవాది వేసే ట్రిక్లు మనం నిన్న మధ్యాహ్నం కొన్ని చూసుకున్నాం. యేసు ప్రభు వస్తూ ఉంటే గరాసేనుల దేశం సముద్రము దాటి వస్తూ ఉంటే ముందుగానే వాడు అటాక్ ఇచ్చాడా అన్నట్టుగా కొన్ని ఆలోచన చేశాం. యేసు ప్రభు పసిబిడ్డగా పుట్టిన ఆ తొలి దినాల నుంచే వాడు కన్ను వేశాడు, చంపటానికి ప్రయత్నం చేశాడు. యేసు నిమిత్తం చాలామంది పసిపిల్లలు చచ్చిపోయారు అని చూసుకున్నాం. ఆ తర్వాత శిఖరం మీదకి, దేవాలయ శిఖరం మీద తీసుకెళ్ళి దూకు అని ప్రేరేపించాడు. ఏదైనా తోటలో తిను అని ప్రేరేపించినట్టు. మీరు దేవుళ్ళలాగా అయిపోతారు, చచ్చిపోరు అన్నాడు. ఇక్కడ కూడా నీకేం తగలదు కదా, వాక్యంలో ఉంది కదా, నీకేమవదు, దూకు అన్నాడు. చూడండి పోలిక. దేవుని కొడుకు కదా, అక్కడ కూడా దేవుడు మీ తండ్రి కదా, చాలా ఇచ్చాడు కదా తినమని, ఇది కూడా ఎందుకు వద్దన్నాడు అని ఆ రూట్లో రాలేదు.
లేదు లేదు తింటే మీరు చావనే చావరు. స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తున్నాడు. మరి చావనే చావకపోతే మీరు ఎందుకు వద్దన్నాడంటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారంటే దేవుడు మిమ్మలను తనలాగా అవ్వకుండా ఆ విషయంలో మాత్రం అడ్డుకున్నాడు. దేవుడు దాచిపెట్టాడు, స్వార్థపరుడు చూశారా అన్నట్టు. సో అలాగుననే అరణ్యములో అనుభవం యేసయ్య. ఆదాము కాదు అవ్వ ద్వారా అవ్వను పడగొట్టి, అవ్వ ద్వారా ఆదామును పడగొట్టి ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టేలాగుండ చేసి, దేవుని పిల్లలు దేవుని చేతనే వెళ్ళగొట్టబడేలాంటి తంత్రాలు వాడు పన్నుతాడు. నాతో వచ్చేయండి ఏదైనా తోటలో బయటికి, మీకు చాలా అందాలు చూపిస్తాను. మీకు చాలా చాలా స్పాట్స్ ఉన్నాయి. ఈ తోటలో ఏముంది, రోజు అదే చెట్టు, అదే ఉద్యానవనం, అదే సెలయేరు, అదే నది. కాస్త తోటలో నుంచి బయటకు రండి, చాలా చాలా చూపిస్తాను. అలాగ బయటికి తీసుకురాలా. వీళ్ళు చేసే పని, ఎవరైతే తండ్రి వస్తాడు సాయంకాలం వస్తాడు, మనం మాట్లాడదాం, మళ్ళా మాట్లాడదాం, సాయంకాలం చల్లపొద్దు వేళ తండ్రితో సహవాసం రోజు అన్నట్టుగా ఆ తండ్రి చేతే వీళ్లను తోటలో నుంచి వెళ్ళగొట్టేలాగా చేయాలి అన్నట్టుగా. ఏ మహిమ స్వరూపం, మహిమ వస్త్రం ధరించుకుని వీరు పెద్ద అతిశయపడిపోతున్నారు. నాకు ఉండాల్సిన మహిమ దేవుడు తీసేసాడు, వెనక్కి కిందకు వచ్చేసాను. వాళ్ళకి మహిమ వస్త్రం ఇచ్చాడు. దేవుడుకున్న మహిమ వస్త్రం అసూయ కదా. వాళ్ళు ఈ మహిమ వస్త్రాన్ని పోగొట్టుకోవాలి. 2, వాళ్ళు బయటికి పోవటం కాదు, నేను వాళ్ళను బయటికి ఈడ్చుకుపోవటం కాదు, లేదా బయట అందాలు ఉన్నాయి చూద్దురుగాని రండని కాసేపు ఒక గంటలో వచ్చేస్తారు మీ తండ్రి వస్తువులకి, ఎంతసేపు అని తీసుకెళ్ళటం కాదు. వీళ్ళ చేత ఒక పని చేయించి మహిమ వస్త్రం కోల్పోయేలాగా చేయాలి. 2వది, ఏ తండ్రి కోసం అయితే సాయంకాలం వస్తారు తండ్రి సహవాసం ఆహా అనుకుంటూ ఉంటారో ఆ తండ్రి చేతే వీళ్ళను గెట్ అవుట్ అనేలా చేయాలి అన్నట్టుగా. అంటే అక్కడ ఆ సన్నివేశం అంతా మనకు గుర్తుంది కాబట్టి ఈ కోణంలో నుంచి ఇలా మనం చెప్పుకుంటున్నాం. ఇవన్నీ అపవాది ముందుగా తెలుసు, తండ్రి వాళ్ళని గెంటేస్తాడు అని అనుకోవటానికి వీల్లేదు. చాలా విషయాలు అపవాది తెలియదు, కానీ అక్కడ జరిగిన సన్నివేశం ముందే మనకు తెలుసు కనుక, లేఖనాలు ఉంది కనుక, ఒకవేళ అపవాదంటూ ఒకవేళ ఇలాగున్న చేస్తే అవును కదా, అంత దూరం పోతాడు అపవాది, తంత్రాలు పన్నుతాడు అని కొంచెం ఆలోచన చేయటానికి ఆధారం అంతే తప్ప, కొంచెం డ్రామాటికల్గా మీకు అర్థం కావటానికి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్ప తప్పుడు బోధన అనుకోకండి. స్తోత్రం కలుగును గాక. మహిమ వస్త్రం వాళ్ళకి తెలియకుండానే కోల్పోయారు. 2వది, తోటలోనే ఉంటాము పర్వాలేదు అనుకున్నారేమో, చెట్టు చాటున ఆ చెట్టు చాటును మేనేజ్ చేసేద్దాం అనుకున్నట్టుగా. తండ్రి ఏం చేశాడు? అవుట్. అపవిత్రత, అవిధేయత, భయం లేకపోవటం, మాట వినకపోవటం, లోబడకపోవటం, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు పరిశుద్ధతను కోల్పోయారు అన్నట్టు తరిమివేశాడు. ఉంది ఏదైనా తోటలో నుంచి గెంటి వేశాడు. హి కిక్డ్ దెమ్ అవుట్, హి పుష్డ్ దెమ్ అవుట్ అన్నాడు. అనటానికి ముందు చర్మపు చొక్కాయి తొడిగించి పంపించాడు. స్తోత్రం కలుగును గాక. బయటికి వెళ్ళిన తర్వాత బుద్ధి వచ్చింది వాళ్ళకి. బుద్ధి వచ్చింది కానీ ఏదైనా తోటలోకి వచ్చే అవకాశం లేదు. మళ్ళా యేసు వచ్చి కార్యం చేస్తే తప్ప అవకాశం లేదు. స్తోత్రం కలుగును గాక. బుద్ధి వచ్చిందని నేను ఎందుకు అనుకోవాలి? బుద్ధి వచ్చిందని మీరు ఎలా చెప్పగలరండి? చొక్కా చేయించి ఇచ్చినందుకు అమ్మ కనీసం సిగ్గు తప్పింది, చొక్కా చేయించి ఇచ్చాడు, ఏదో వ్యవసాయం చేసుకుని బతుకుదాం బయట అనుకున్నారా? కాదు. లేఖనం చూస్తే 2 పిల్లలు కన్నారు. మొదటివాడు కయ్యూను, 2వాడు హేబేలు. వాళ్ళిద్దరు దేవుని దగ్గరికి ఏం పట్టుకొచ్చారు? అసలు దేవుడు అనేది ఇద్దరికి ఎలా తెలిసింది? కయ్యూను హేబేలు ఆదామవ్వలలో నుంచి వచ్చారు కదా. దేవుడు అనేది అవగాహన ఎలా తెలిసింది పిల్లలకి, పుట్టిన పిల్లలకి? దేవుడికి ఇవ్వాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుడు ఉన్నాడు గుర్తించాలి, ఆ దేవునిపై ఒకసారి చూడాలి, ఆయన ఇచ్చుచున్న వాటిని బట్టి దేవునికి మనం మళ్ళా కృతజ్ఞత అనే ఈ సెటప్ అంతా అక్కడ లేకపోయినా వాళ్ళు బలులు ఇచ్చారు అని ఉంది కనుక, ఒక్క మాటలో ఉంది వాళ్ళు బలులు ఇచ్చారు అని. వాళ్ళకి ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? ఏ టీచర్ గారు చెప్పారు? ఏ పాఠశాలలో చెప్పారు? ఇంకెవరున్నారు? ఆదామవ్వ తప్ప ఇంకెవరు లేరు. స్తోత్రం కలుగును గాక. సో వాళ్ళకి బుద్ధి వచ్చింది, వచ్చే ఉంటుందని ఎందుకు నేను చెప్తున్నానంటే,
నెట్టివేసినా సరే నీవే మాకు దిక్కు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఈ భయము, ఈ భక్తి, ఈ విధానము ఇలా కొనసాగించడం కాదు. ఆ ఏదెను తోటలో ఉండగానే మనం ఇందులో కాస్త దేవుని మీద భయం పెట్టి బ్రతికిన ఈ బ్రతుకు, వెలివేయబడిన బ్రతుకు మనం ఉండేది కాదు కదా. వెలివేయబడి ఉన్నాము, కానీ ఆ దేవుడు లేకపోతే మనకు బ్రతుకు లేదు అంటూనే బహుశా వాళ్ళు బాల్యము నుంచి కయీను హేబేలులకు బలులిచ్చుట నేర్పించారేమో. దేవుడు ఉన్నాడు అని ఉనికి వచ్చేలా వాళ్ళు కథలతోనో లేకపోతే వాళ్ళు బలులిచ్చో వాళ్ళు చేస్తేనే కదా పిల్లలు చూసి నేర్చుకుంటారు. అలాగేదో సంథింగ్ హ్యాపెన్. కనుకనే లేఖనం ఉంది, ఇద్దరు కూడా దేవునికి బలి అర్పణలు పట్టుకొచ్చారు అని ఒక్క వచనంలో ఉంది. కాబట్టి మరి బయటకు వచ్చిన తర్వాత ఆదామవ్వలు ఇది బలి. బలి అంటే చంపడం అని కాకపోయినా కృతజ్ఞత. ఉనికి, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఇచ్చేదే మేము తింటున్నామయ్యా, కనుక నీకు స్తోత్రాలయ్యా అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ఆ లేఖనాన్ని బట్టి వాళ్ళు బుద్ధి తెచ్చుకుని పిల్లలు బుద్ధిహీనులు కాకుండా ఉండటానికి బాల్యము నుంచి కూడా దేవుడు ఉన్నాడురా లెక్క చేయండి అన్నట్టు, లెక్క చేయకుండా బ్రతకండి. ఆకాశమే హద్దుగా ఎగిరిపోకండి అన్నట్టు. నేటి దినాల సంఘం యొక్క బాధ్యత. ఏదైనా తోట వెలుపలలో ఉన్నా, ఇప్పుడు ఏదైనా తోట వెలుపలంటే లోకము అని అనుకుంటే, మనల్ని యేసుప్రభువు తన కృప ద్వారా ఎక్కడ తీసుకొచ్చాడు? ఏదైనా తోటలోకి తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. దేవుని దగ్గర తీసుకొచ్చాడు. దేవునితో సహవాసం చేసే ఆ యోగ్యత మనకిచ్చాడు. ఏ అవిధేయత అయితే ఆదాము యొక్క ఏ అవిధేయత అయితే పాపంలాగా పరిమణించి ఆదామును బయటకు నెట్టివేసిందో, లోకంలోని పాపం వచ్చేలాగా చేసిందో, కడపటి ఆదాము యేసుప్రభు యొక్క మరణంలో కూడా విధేయత లోకమంతటిని కూడా పవిత్రపరిచేసింది. లోకంలో ఉన్నటువంటి పాపమునకు విరుగుడిచ్చేసింది అంతే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఒక చోట ఉంది, యేసు ప్రభు మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి క్రయధనముగా తన రక్తాన్ని చిందించి మానవుని యొక్క అతిక్రమము ద్వారా కోల్పోయినటువంటి అధికారం, అభిషేకం, దేవునితో సహవాసం చేసే ఆ కృప, స్నేహపు వాతావరణాన్ని యేసు ప్రభు రిస్టోర్ చేశాడు. రిస్టోర్ అంటే ఇంకా సులువుగా అర్థం అవ్వాలంటే పునరుద్ధరించటం. ఇది మరీ కఠినంగా ఉంది కదా పేరు, పునరుద్ధరించటం. రిస్టోర్ చేశారంటే మనకు రోజువారీ దైనందిన జీవితంలో వచ్చి చెప్పుకోవాలంటే కరెంట్ పోయింది, ఎక్కడేదో తుఫాను గాలి వచ్చిందంట, వైర్లు తెగిపోయినాయి, 1 గంట 2 గంటలు 3 గంటలు ఏమో చెప్పలేము, కరెంటు పోయింది. ఈవెన్ తెలుగు పేపర్లో మాట వాడతారు. ఎంతో ప్రయాసతో చాలా త్వరగా ప్రజలకు ఇబ్బంది లేకుండా మళ్ళా కరెంట్ వచ్చేలాగా పునరుద్ధరించారు. పవర్ కనెక్షన్ మళ్ళా పవర్ వచ్చేలాగా చేశారు. దే రిస్టోర్డ్ ద సిచ్యువేషన్. అంటే ఆ మొదటి వెలుగు వచ్చేలాగున మళ్ళా సమస్య అంతా చక్కబెట్టి మళ్ళా పరిస్థితులను తొలి తీసుకొచ్చారు. పునరుద్ధరించడం, ఇంగ్లీష్లో రిస్టోర్డ్. యేసు రక్తములో అలాంటి రిస్టోరేషన్ ఉంది. ఏమిటా రిస్టోరేషన్? కరెంట్ పోయి కరెంట్ రావటం కాదు. ఏ పాపం వల్ల ఆదాము ఏదైనా తోటలో నుంచి నెట్టివేయబడ్డాడు, ఏదైనా తోటతో అక్కడ మొదలెట్టుకండి, దేవునితో సహవాసాన్ని తెంచేసుకున్నాడు, దేవునితో సాన్నిహిత్యాన్ని తెంచేసుకున్నాడు, అసలు దేవుని దగ్గరికి వెళ్ళలేనటువంటి ఆ దుర్గతి తెచ్చుకున్నాడు. అదే యేసు ప్రభు తన బలియాగం ద్వారా, తన విధేయత ద్వారా మరలా మానవునికి ఆ కోల్పోయినటువంటి అధికారాన్ని, కోల్పోయినటువంటి దేవునితో సహవాసం చేసే విధానాన్ని తిరిగి ఆయన సమకూర్చి పెట్టాడు, తిరిగి సమకూర్చాడు. ఎలాగున్నా మనం ఏదో చేస్తే కాదు, ఏదో డబ్బులు ఖర్చు పెడితే కాదు, కృప చేత మన విశ్వాసం ఉంచటం ద్వారా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. సో ఆదామవ్వలు అలాగున బయటకు నెట్టివేయబడగా దెన్ బయట బుద్ధి వచ్చింది పిల్లలకు ఇలాగున. అయినా అపవాది తంత్రములు మానడు కదా.
వారు బలులు పట్టుకొచ్చారు. మరలా కయీను, హేబేలు బలర్పణ అంగీకారం, మరొక బలర్పణ అంగీకారం కాలేకపోయింది. కయీనుకు కోపం వచ్చింది, తమ్ముడి మీద అసూయపడ్డాడు. ఒకరోజు ప్రేమతో నటనతో తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచాడు. అన్నయ్య ఎందుకో కష్టం వచ్చి పిలుస్తున్నాడు, ఏంటో బాబు అని గబగబా వెళ్ళాడు, కత్తితో నరికి చంపేశాడు. అసూయ. ఎందుకంటే ఒక్కసారి ఆ పాపపు బీజం, పాపపు స్వభావం మనిషిలోకి వచ్చిందో ఎంత దూరమైనా తీసుకుపోతుంది. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అపవాది తంత్రములను మనము ఎరిగిన వారిగా ఉండాలా, ఎరుగని వారిగా ఉండాలా? యేసు ప్రభువు చెప్తాడు, దుష్టుడు వాడు దొంగ. ఎందుకు చెప్పాలి ఇవన్నీ? కాచి కాపాడేవాడు నేను, ఇవన్నీ మీకు అనవసరం, ఏం బెంగ పెట్టుకోకండి, ఏం చెత్తి పెట్టుకోకండి, తలుపులు తీసుకుని పడుకోండి, నేనున్నానుగా అనలేదు. కాపాడుతాను, భయం లేదు, మీ చుట్టూ ఉంటాను, దూతలు పెట్టాను అంటూనే అపవాది వాడు దొంగ. దేనికి వస్తాడు? జీవం ఇవ్వటానికి కాదు, చంపటానికి వస్తాడు, నాశనం చేయటానికి వస్తాడు. బీ కేర్ఫుల్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ జ్ఞానం, ఈ సత్యం, ఈ నిజం మీరు ఆర్పేసుకోకండి, మసిబారిలోకి చేసుకోకండి. ఎందుకంటే ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించుకుంటూ ఉండాలి. దీపం అంటే జ్ఞానం అన్నాం కదా, ఈ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు ప్రకాశింప చేసుకుంటూ ఉండాలి. లేఖనం చదువుతూ, లేఖనాన్ని ధ్యానిస్తూ, మరలా ధ్యానిస్తూ, మరలా లేఖనం దగ్గరికి వెళ్ళి మళ్ళా లోతుగా చూసే కొలది దీపాలు మసిబారిపోకుండా ఉంటాయి, ఇంకా ప్రకాశింప చేసుకుంటూ ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. అందుచేతనే అలాగున లేఖనాల్లోకి వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి మధ్యలోనూ మరలా ధ్యానం చేసుకోవడం గల కారణం ఏంటంటే ప్రతిదినము ధ్యానం చేస్తూ ఉండాల్సిందే. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో ఆ ట్రిక్లు అనగానే చెప్తున్నాను కదా, సన్నివేశం నిన్న మధ్యాహ్నం అనుకున్నాం. యేసు ప్రభు శిష్యులతో పాటు ముంచివేయబడాలి అని ఒక దైవజనుడు, ఒక రకమైన అవగాహన. బైబిల్లో అలా లేదనుకోండి, కానీ ఆయన అవగాహన. ఎందుకంటే వాడు బిగినింగ్ నుంచి టార్గెట్ పెట్టాడు యేసు ప్రభు మీద. ఆదాముని నేను పడగొట్టాను, ఆఫ్టర్ ఆల్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ అన్నట్టు సిద్ధపడిపోతున్నాడు. పరిచర్య ఏదోనట, ఏదో ఉపవాసము, అరణ్యంలోకి వెళ్ళిపోయాడు, 40 పగళ్ళు 40 రాత్రులు అంటూ ఈలోగానే కట్ చేసేయాలి. ఆ ఉపవాస దీక్ష ప్రభావం అంతా ఒక్క అవిధేయత ద్వారా కొట్టేసేయాలి. ఈ ఉపవాస దీక్ష ద్వారా తను తాను అర్పించుకుంటూ, సమర్పించుకుంటూ, నేర్చుకుంటూ, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుంటూ, తను తాను సిద్ధపరచుకుంటూ, కాదు తను తాను సిద్ధపరచుకోలేడు తన శక్తితో, అలాగున సరెండర్ అవటం ద్వారా దేవుని చేత సిద్ధపడుతున్నాడు. దేవుని పని చేసేటటువంటి నేను దేవుని చేత సిద్ధపరచబడాలి. సో దేవుని చేతనే సిద్ధపరచబడాలంటే నేను సిద్ధపడాలి అనేది ఎంతవరకు పరిదంటే దేవుని చేత సిద్ధపరచబడటానికి నేను ఇష్టపడాలి. అదే నా సిద్ధపాటు. నేనేమి కొండలెక్కి మునిగి రక్తాలు కార్చి అదేం కాదు. నేను దేవునికి లోబడుట నేర్చుకునే కొలది, దేవునికి లోబడుతూ అడుగులు వేసే కొలది దేవుడు నన్ను సిద్ధపాటులో అంచెలంచెలుగా పైకి తీసుకెళ్ళిపోతాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అలాగున ఇక్కడ ప్రభు సిద్ధపడతా ఉంటే అలాగున ట్రిక్స్ చేసి పడగొట్టడానికి, చెడగొట్టడానికి దాటుకొచ్చేసాడు అనుకోండి. కాసేపు తన ప్రాంతానికి వచ్చేసాడు. నా రాజ్యం అంటూ అన్నట్టుగా నమస్కారం చేస్తాడు. దేవుని కుమారుడు అంటాడు, బిగ్గరగా కేకలేస్తాడు, బ్రతిమలాడతాడు, పోరా బాబు అన్నట్టుగా. అవన్నీ సీక్వెన్స్ చెప్పుకుంటూ వచ్చాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆజ్ఞాపించాడు యేసు. ఆజ్ఞాపించిన తర్వాత అవి పోయే ముందు ఎక్కడికి పోతాం, మాకేదో శరీరం కావాలి అన్నారు. అన్నాయి అంటే ప్రేతాత్మలు అంటాం. అన్నాయి దయ్యాలు అంటే ఫిమేన్ జెండర్లోకి తీసుకొచ్చేస్తాం. డు మో ఓ అన్నట్టుగా ది అనేటప్పటికీ ఫెమైన్ జెండర్లోకి వచ్చేస్తాయి పదాలన్నీ కూడా. గ్రామర్ చూసుకుంటే పడద్రోయబడిన, భూమి మీదకి నెట్టివేయబడిన దురాత్మ సమూహములు అంటే ఏంజల్స్. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఒక్కొక్కసారి పిల్లలు అడుగుతుంటారు. పిల్లలు లాంటి చిన్ని మనసుతో పెద్దోళ్ళు కూడా అడుగుతుంటారు. అడగకపోయినా వాళ్ళలోకి ఇది ఆలోచన రావచ్చు. దేవుడు అంటే ఫిమెయిన్ కాదు, మస్కులిన్. దెన్ మిఖాయేల్, హీ. గాబ్రియల్, హీ. కెరూబ్స్, హీ. షరాఫ్, హీ. దూతలు. అదేంటి పర్లకులు ఎవరు స్త్రీలు లేరు, దేవతలు లేరు, ఆడదూతలు ఎవరు లేరా? అప్పుడప్పుడు వస్తాయి ప్రశ్నలు. అంతే, దూతలు స్త్రీ అయినా పురుషుడైనా వారిలోనే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఆ విషయం ఏంజల్స్ గురించి కొంతమంది దైవజనులు చాలా పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు. చాలా చాలా థియాలజీ అది. దానికి ఒక పేరు, సబ్జెక్ట్ పేరు అంటే ఏంజియాలజీ ఏంజియాలజీ అంటే ఏంజిల్స్ గురించి శాస్త్రం. అదో సబ్జెక్టు. ఎంటీహెచ్లోనో బీటీహెచ్లోనో అదో సబ్జెక్టు, ఏంజియాలజీ. ఏంజల్స్ నుంచి శాస్త్రం 10-15 పుస్తకాలు చదివి రీసెర్చ్ చేసి మనం పరీక్షలు రాయాలి దూతల గురించి. అలాగుంటాయి. ఎనీవే, అలాగున వీడు తంత్రాలు పన్ని వాడు వేసిన వేషాలు, నమస్కారం చేయటం, దేవుని కొడుక అని గుర్తించినట్టు చెప్పటం, భయపడుతున్నట్టు వదిలేవయ్యా నన్ను అంటాం. చివరికి బ్రతిమలాడే స్టేజ్కి వచ్చాడు. చివరికి అయితే హుంకరిస్తాడు. మనం లోబడలేదనుకోండి, యేసునామములో బతిమలాడే లెవెల్కి వస్తాడనమాట. అందుకే ప్రభు అంటాడు, అపవాదిని బ్రతిమలాడొద్దు, మీరు బ్రతిమలాడాల్సింది శక్తి కలగని దేవుణ్ణి. అపవాదికి మీరు మాటలనే మాట్లాడాలి, లేకపోతే ఎదిరించాలి. రెసిస్ట్ అండ్ ఆస్క్ హిమ్ టు గో అవే. అపవాదిని ఎదిరించుడి అని ప్రభువు చెప్పారు, పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్పాడు. అపవాదికి భయపడని చెప్పలేదు, దేవునికి భయపడండి, దేవునికి లోబడండి, దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకోండి, ఆ మాటను నమ్మి యేసు నామములో అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ దగ్గర నుంచి పోతాడు కాదు, పారిపోతాడు. వెన్ను చూపిస్తాడు, ముఖం చూపించడం మానేస్తాడు, వెన్ను చూపిస్తాడు. పారిపోతేనే వీపు కనపడుతుంది మనకి. పోతాడు మీ దగ్గర నుంచి, విడిచిపోతాడు, పారిపోతాడు కానీ చచ్చిపోడు, పారిపోతాడు కానీ వాడు బంధించబడడు. మరొకసారి గతంలో చెప్పాము, దైవజనులు కూడా ఈ సూచన మనకు చేశారు. ప్రార్థనలో కూడా మనము అపవాది క్రియలను యేసు లయపరిచాడు గనక ఆ క్రియలను నిర్వీర్యం చేయాలి, వాడి అధికారాన్ని నిర్వీర్యం చేయాలి, వాడి ప్రభావాన్ని బంధించాలి, వాడి శక్తిని బంధించాలి, వాడి ఉనికిని బంధించాలి, వాడి తంత్రాలన్నీ కూడా బయటపడిపోయేలాగున మనం ఆజ్ఞాపించాలి తప్ప అపవాదిని మనము బంధించలేము. లేఖనం చెప్తుంది, అపవాదిని బంధించే పని నీది కాదు, అది యేసయ్య పని. దానికి ఒక రోజు ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదే కదా, మా సమయం ఇంకా రాలేదు. ఎందుకు ఇబ్బంది పెట్టేస్తావు మమ్మల్ని? మా సమయం ఇంకా రాలేదు. ఎందుకు యాతన పెట్టేస్తావు మమ్మల్ని? మా సమయం ఇంకా రాలేదు. కంగారు పడిపోతూ భయపడిపోతూ అరిచేసిన పరిస్థితి చూస్తే, యేసు ప్రభువే ఒకవేళ మనలో మన మాట సుమా ఆలోచన కోసం, ఇదేదో పెద్ద మర్మం కాదండి. నిజానికి అప్పుడే యేసయ్య కొంచెం ఆలోచన చేసి మనలో మన మాట సుమా పో అనకుండా అక్కడే 2000 అక్కడే బంధించేసి, అక్కడే వాటిని చంపేసి, అక్కడే వాటిని నామరూపాలు లేకుండా చేసేసి, అప్పుడే పాతాళలోకాలను పొండి అని వేలు ఇలా చూపించేసి, కనీసం 2000 అయినా వెళ్ళిపోను కదా సమాధులోకి లోపలికి. ఎందుకు వదిలేశాడో యేసయ్య? మనలో మన మాట సుమా ఆలోచన చేయండి. వై? ఎందుకు వదిలేశాడు యేసయ్య? మనమే బంధించేస్తున్నాం కదా యేసునామములో. ఆయన ఏం చేశాడు? వదిలేశాడు. ఏం తెలియదా? ఆలోచన చేయండి. వై? ఎందుకు వదిలేశాడు యేసయ్య? ఆ 2000 యేసయ్య అప్పటి నుంచి తర్వాత అపుస్తకాల నుంచి అలా వేలు అందరూ బంధించేసుకుంటూ వచ్చేస్తేమో ఎన్ని దూతలు పోతాయో పాతాళంలోకి ఇప్పటికి. యేసయ్య ఎందుకు చేయలేదు అంటే తండ్రి ఆజ్ఞ. తండ్రి ఒక రోజు పెట్టాడు, తండ్రి ఒక నియమం పెట్టాడు. ఆ రోజు యేసయ్యే చేస్తాడు పని. ఆ రోజు వరకు వాటికి స్వేచ్ఛ, కానీ వాటికి స్వాతంత్రం లేదు. యేసు నామములో పారిపోవలసిందే.
బట్టలు సర్దుకోవాల్సిందే, సూట్ కేసు సర్దుకోవాల్సిందే, వేరే ఇళ్ళు చూసుకోవాల్సిందే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పోతాం పోతాం పోతాం. అదే పొండి అన్నాడు యేసు ప్రభు. మోక్షరోగాన్ని కలగజేసిన దెయ్యమా పో, అపవిత్రాత్మ పో, చెవిటితనాన్ని మూగతనాన్ని కలగజేసిన ఓ అపవిత్రాత్మ దురాత్మ పో అన్నాడు యేసు ప్రభు. పో 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 అన్నాడు, అంతే. ఎందుకు పట్టుకోలేదు, ఎందుకు బంధించలేదు, ఎందుకు చంపేయలేదు, ఎందుకు దాన్ని మట్టిలో నలిపేయలేదు, ఎందుకు అప్పుడే పాత్రను దోసేసి అప్పుడే తాళం వేసేయలేదు? అలా మొత్తం ఎలకలన్నీ పట్టేసినట్టుగా మొత్తం తోసేస్తే పోయేది కదా పాతాళంలోకి అని అనుకుంటాం. ఒక ఆలోచన అంతే. దిర్ ఇస్ వన్ టైం. దూతలు అంటున్నారు, ఎందుకంటే దూతలకు తెలుసు ఒక టైం ఉంది. ఆ టైంలో యేసయ్య వాటిని సంకెళ్ళతో బంధించి లోతైన అగ్నిబిడంలో వేసేసి పైన సీల్ చేసేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ రోజు ఇంకా దగ్గర లేదు కాబట్టి అలాగ అడుగుతున్నారు ఆ చెడ్డ దురాత్మలు, ఏంజల్స్. చీకటి దురాత్మలు అనమాట. ఏంజల్ అంటే మహిమ, ఒక లైట్ బీయింగ్ అనుకోండి, లివింగ్ బీయింగ్ అనుకోండి, బట్ స్పిరిట్. దూత అంటేనే స్పిరిట్. వాడి తంత్రాలు అలా చదువుకుంటూ వచ్చాం. సో కొంచెం ముందుకు వెళదాం. ఎప్పుడైతే ఆ దురాత్మలు 2000 పందుల్లోకి వెళ్ళి సముద్రంలో పడి చచ్చిపోయాయి, చంపబడి ఉండగానే చాలామంది వచ్చేసారు. ఆ శ్రేష్టమైనటువంటి అంశాన్ని వాళ్ళు చూశారు. చూసి యేసుప్రభుని ఏమన్నారు? వెళ్ళిపోయే బాబు, మా దగ్గరకు నువ్వు రావద్దయ్యా. స్తోత్రం కలుగునుగాక. ఎన్నో వచనం అది? 13. యేసు వాటికి సెలవీయగా అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రప్రాతము నుండి సముద్రపు దారిన వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చిన. దురాత్మలు చావలేదు కానీ పందులు చచ్చాయి. దురాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తిని అలాగే వదిలేస్తే శరీరాన్ని అయితే అవి చంపేస్తాయి, కానీ శరీరాన్ని చంపేసి మనిషిని మట్టిలోకి పోయి ఇలాగ చేస్తాయి, కానీ మనిషి ఆత్మ మాత్రం విడుదల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒకరోజు యేసుప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మీకు జ్ఞాపకం చేసుకుందాం. శిష్యులను గ్రామంలోకి పంపిస్తూ ఏ మాట అంటాడు? దెయ్యాలను వదలగొట్టే అధికారం ఇచ్చాడు, రోగును స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, అద్భుతాలు చేసే అధికారము నమ్మి చేయమన్నాడు. మీరు వెళుతున్నప్పుడు అంత హాయిగా సరదాగా ఉంటుంది అనుకోకండి. మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి. మిమ్మలను చంపటానికి కూడా లోకం సాహసం చేస్తుంది. మీరు చంపబడవచ్చు, అయినా భయపడకండి. మీ శరీరములనైతే వాళ్ళు చంపగలరేమో కానీ మీ ఆత్మలు మాత్రం క్షేమంగా ఉన్నాయి. కానీ మీరు ఎవరికి భయపడాలి? శరీరమును ఆత్మను కూడా నాశనం, ఎక్కడ? నరకములో పడవేసి, అంటే అగ్ని గంధకం బెల్లం పాతాళంలో పడవేసి నాశనం చేయగలిగిన దేవునికి భయపడండి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. అలాగున ప్రభు కూడా చెప్పారు. అలాగున దురాత్మ పట్టిన వ్యక్తి ఒకవేళ యేసు ప్రభు బిడ్డ అయినా దేవుని బిడ్డ అయినా విడుదల పొందక ఆత్మవశములోనే కొన్ని కారణాలు బట్టి నిద్రిస్తే, చనిపోతే, అంటే దురాత్మ ఆ వ్యక్తి నరకంలో తీసుకెళ్ళిపోయినట్ట? కాకపోవచ్చు. ఎందుకంటే దురాత్మ అయితే మరణం దగ్గరికి తీసుకుపోయి వదిలిపెట్టాడేమో కానీ ఆత్మ మాత్రం రక్షణ అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. అలాగని మనం వదిలేసే ప్రసక్తి లేదు. యేసు నామములో ప్రార్థన ద్వారా శక్తిని, నిరీక్షణను, విశ్వాసంతో పెంచుకుని అపవాదిని ఆజ్ఞాపించాలి, లేదా ఆ దురాత్మను పొమ్మని ఆజ్ఞాపించటానికి మనం సిద్ధపడాలి. దెయ్యం పట్టిన వ్యక్తికి ప్రార్థన చేయటం కాదు, దేవునికి ప్రార్థన చేసి శక్తి నిమ్మని అడిగి ఆ శక్తితో యేసునామములో ఆ దెయ్యమును వదిలిపోమ్మని చెప్పాలి. స్తోత్రం కలుగునుగాక.
పట్టిన దెయ్యానికి కానీ దెయ్యం పట్టిన వ్యక్తికి కానీ మనం ప్రార్థన చెయ్యం, వదిలిపోనాయనా అని చెప్పేసి. అలాంటి స్థితులు, అలాంటి సన్నివేశాలు చాలా మీరు చూసే ఉంటారు. దైవజనులు కూడా అలాగున మాటలు చెప్పిన సందర్భాలు కూడా మీరు వీడియోల్లోనూ ఎక్కడో సభల్లో చూసే ఉంటారు. లేదా ఒక్కొక్కసారి దైవజనులు విడుదలలో, అంటే విడుదల చేసేటప్పుడు మీకు ఆ విడుదల మినిస్ట్రీ కావాలంటే ఇదిగో ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యాలని కొన్ని ప్రత్యేకమైన సూత్రాలు నేర్పించే కాన్ఫరెన్స్లు ఉన్నప్పుడు కొంతమంది దైవజనులు అవసరమైతే అపవాదిని కూడా మనము బతిమలాడాలి అన్నటువంటి రీతుల్లో పాఠాలు చెప్పేవారు ఉన్నారేమో ఎక్కడైనా. కానీ లేఖనం ఎక్కడా ఒప్పుకోదు, ఎక్కడా ఒప్పుకోదు. అపవాదితో మంతనాలు మనల్ని పడగొట్టేస్తాయి. అసలు మామూలు సంభాషణే జాగ్రత్తగా తక్కువగా చేయమంటాడు. ఇంకా వాడు ఏమీ లేకుండానే నడిచేవాడిని కూడా అమాంతం పడిపోయేలాగా చేసే శక్తి వాడికి ఉందంటే వాడితో మనకు మాటలు ఎందుకు, స్తోత్రం కలుగునుగాక, వాడితో ముచ్చట్లు ఎందుకు. ఒక ఆయన రాశారు, ఆయన పేరు, పుస్తకాలు మన దగ్గర ఉన్నాయి, దెయ్యంతో చెయ్యాట. ప్రార్థనా జీవితం గురించి రాస్తూ ఆయన కొంతమంది సేవకుల పరిచర్లు చూసిన అనుభవాలను రాస్తూ వాక్యంలో ఇలాగుంది, ఇది ఇలాగుంది, ఇలాగుంది. ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందటం మానేసి ఏంటి అపవాదితో ముచ్చట్లు సంఘానికి, అపవాదితో ఏంటి ఆ సంభాషణ సంఘానికి అంటాడు ఆయన, ఆ దైవజనుడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సో ఆ తర్వాత సన్నివేశం చూస్తే 14వ వచనం, ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోనూ, ఏ పట్టణం? గెరాసేనుల దేశ పట్టణం, పట్టణములోనూ గ్రామములలోనూ ఆ సంగతి తెలియచేశారు. చాలా వేగంగా వెళ్ళారు. పందులు ఎంత వేగంగా వెళ్ళినాయో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం చాలా వేగంగా, అంటే ఆయా పట్టణాలలో నుంచి ఆయా మంద కాపర్లు పందులు మేపుకోవటానికి అక్కడికి వచ్చి కూర్చున్నారు. అంటే ఆ పశువుల కాపర్లు కాదు, ఆ పందులు కాసేటటువంటి ఆ పనివారు అక్కడ ఉన్నారు చూసారా, వాళ్ళ గ్రామాలకు, వాళ్ళ పట్టణ పొలిమేరలకు, వాళ్ళ దొడ్డి కామందుల దగ్గరికి వెళ్ళిపోతూ దారిపోయి వాళ్ళందరికీ చెప్పుకుంటా కేకలేసుకుంటా పోయారు. అందరూ ఒకే దొడ్డి నుంచి కాదు, అందరూ ఒకే గ్రామం నుంచి కాదు, ఆయా గ్రామాల నుంచి మేపుకుంటూ ప్రాంతం, సముద్ర ప్రాంతం అంతా బయలు, గవర్నమెంట్ ల్యాండ్ మేపుకోవటమే అన్నట్టు. కనుక ఎవడి కాడు, ఎవడి దొడ్డి, ఎవడిల్లు, ఎవడి వీధి, ఎవడి అడ్రస్ వాడు పరిగెత్తాడు. పోతూ గ్రామాలేంటి పట్టణాలేంటి అంతా చెప్పుకుంటా పోయారు. వెంటనే 15వ వచనం, జనులు జరిగినది వారు చెప్పగా చూడాలి అని వెళ్ళారు. యేసు నొద్దకు వచ్చారు. అంటే ప్రజలందరూ వచ్చే వరకు యేసు అక్కడ ఉన్నాడు. యేసుతో పాటు శిష్యులు అక్కడ ఉన్నారు. యేసు శిష్యులతో పాటు బుద్ధి కలిగి వస్త్రం ధరించుకొని ప్రభు ఊరికిన కూర్చోడు కదా, ఏదో చెబుతూనే ఉంటాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. అక్కడే ఉన్నారు. చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిపోయారు. ఇది సంతోషపడిపోలేదట. పూర్వ ప్రజలందరూ వచ్చి సంతోషపడలేదు. పిచ్చోడు, అయ్యో పాపం సంతోషపడలేదు, భయపడిపోయారు. భయపడటం ఏంటబ్బా, దేనికి భయపడ్డారు? సేననే దెయ్యాలను, లేకపోతే ఇన్ని దెయ్యాలు, లేకపోతే ఇన్ని పందులను కూడా తీసుకెళ్ళేలాగున, ఇలాగట అలాగట అని భయపడాల్సిన పరిస్థితి ఏంటి? యేసుకు భయపడ్డారా, లేకపోతే పిచ్చోడల బుద్ధిగా కూర్చోవటం చూసి భయపడ్డారా? వాట్ ఈస్ ద రీజన్? భయానికి కారణం ఉండాలి కదా. 16వ వచనం, జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు, ఆ తరువాత పందులకేం జరిగిందో ఆ సంగతియు ఊరి వారికి మళ్ళా వీళ్ళెళ్ళి తెలియజేశారు. తమ ప్రాంతములు విడిచిపోమ్మని, 17వ వచనం, తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు యేసును బ్రతిమలాడుకున్నారు. స్తోత్రం కలుగునుగాక. పైన ఎక్కడ బ్రతిమలాడుకున్నాయి అని ఎవరిని చూసాం మనం? 12వ వచనం, ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు
పంపమని ఆ దెయ్యములు ఆయనను బ్రతిమలాడుకున్నాయి. ఇక్కడ ఊరు వాళ్ళందరూ వచ్చి, మా ఊర్లోకి రావద్దు బాబు, నువ్వు పోవయ్యా పోవయ్యా బాబు, నీకు దండం అని వీళ్ళు బతిమలాడుకుంటున్నారు. ఇక్కడ ఒక పిక్చర్ మీ కన్నుల ముందుకు తీసుకొస్తాను, కంగారు పడకండి. ఒక ఆలోచన, పాఠం అంతే. చెప్పాను కదా, కొన్ని దెయ్యాలు పబ్లిక్గా ఆ వ్యక్తిలోకి వచ్చిన తర్వాత మనకు తెలిసిపోతుంది. కొన్ని దెయ్యాల ప్రభావం అస్సలు తెలియదు. చెప్పాను కదా, అస్సలు తెలియదు. చివరికి వెళ్ళిన తర్వాత అంతే, టైం బాంబు వెళ్ళినట్టు అయిపోతుంది జీవితం. అక్కడేమో దెయ్యాలు బయటపడ్డాయి, బతిమలాడుకుంటున్నాయి. ఇక్కడ ప్రజలు వచ్చారు, జ్ఞానం కలిగిన వారు. ఏది మేలు, ఏది కీడు, ఏది మంచిది, ఏది చెడు, ఏది ఆరోగ్యం, ఏది అనారోగ్యం, ఏది ఉత్తమం, ఏది ఉత్తమం కాదు అని ఎరిగిన ఊరు. ఒకవేళ వాళ్ళు ఒక ఆలోచన చూద్దాం, ఒకవేళ మా ఊర్లో రావయ్య బాబు, ఇంకా ఆ ఈదులో ఆ ఇంట్లో నువ్వు మా ఊరు వస్తే పండగే, మా లోపలికి వస్తే పండగే, మేము బాధపడిపోతున్నాం, భయంకరంగా ఉంది పరిస్థితి, వీడికిలాగా బుద్ధిహీనంగా చాలామంది ఉన్నారు, పిచ్చోళ్ళుగా పైకి కనపట్టలేదు కానీ పిచ్చి పనులన్నీ చేస్తున్నారు వాళ్ళు, బహుశా వీటికి వ్యవహారమే కావచ్చు అన్నట్టుగా, బహుశా ఈరోజు సంఘముగా ఆ యేసయ్య దగ్గరికి మనం ఆ రోజు వెళ్ళిన పరిస్థితిని బట్టి చూస్తే పొమ్మను రమ్మంటాం. ఎందుకంటున్నానంటే ఊరు వాడ ఆయా ఆయా స్థాయిలలో దురాత్మ ప్రభావంతో అందరూ ఉన్నారు. అఫ్ కోర్స్ అందరూ ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు మాకొద్దు, స్వస్థతలు కదయ్యా మాకొద్దు, చచ్చిపోయిన వాళ్ళు వేస్తున్నారు కదయ్యా మాకొద్దు, తాగుబోతులు మారుతున్నారు కదయ్యా మాకొద్దు, వ్యభిచారులు మారుతున్నారయ్యా మాకొద్దు, ఇది సత్యమయ్యా బాబు, నేను ప్రేమిస్తున్నాడు ఆయన, నీ ఇంటిని చక్కబెడదని మాకొద్దు, నువ్వు చచ్చిపోతున్నావు ఈ పాపం మాకొద్దు, అది కాదు కొంచెం మాట్లాడొద్దు, పోనీలే మేము అలా పోయి అస్సలు ఊళ్ళోకి రావద్దు, పోనీ అక్కడ చెప్పుకుంటాం అసలు మీరు ఉండొద్దు, మీరు మాకు వద్దు. పోలిక కనిపిస్తూ ఉంది కదా. లోకం తీరు మారలేదు, టెక్నాలజీ మారినా, రాకెట్స్, మిసైల్స్ ఏమేమో వచ్చేసినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఏదేదో చేసేస్తున్నా మన వంటికి చెమట పట్టకుండా, మామూలు కదండి, రేపు ఎల్లుండో దేవుడు కాదు, డాక్టర్లు మళ్ళీ ప్రాణం పోసేస్తారు, అంత టెక్నాలజీ మారిపోయింది అనేలాంటి సూపర్ నాలెడ్జ్ లోకంలోకి వచ్చిన తీరు దెయ్యపు తీరే. అర్థం చేసుకోండి. రోగంలో ఉన్న క్రిమి, ఆ క్రిమికి ఉన్న బలం, ఆ బలం ఎలా పెరిగిపోతుందో, ఆ బలం తగ్గించాలంటే ఏం చేయాలో ఇంత రీసెర్చ్ చేసి బుర్రబద్దలు కొట్టుకొని ఆ వ్యాక్సిన్ కనిపెట్టి ఆ రోగాన్ని, ఆ క్రిమిని చంపేసేసి వేలాది మంది ప్రజలను బ్రతికేలాగున్న ఆ సైంటిస్టు అంతగా అసలు ఈ మహమ్మారిని అలా నిలబెట్టేశాడు బయట సైంటిస్ట్. అతను కనిపెట్టి ఉండకపోతే, ఆ చిన్ని చుక్క ద్రవం బయటకు వచ్చి ఉండకపోతే అయిపోయేది ప్రపంచం అన్నట్టు. ఆ సైంటిస్టు తన చేతులతో చేసుకున్న దానికి దేవుడు నన్ను కాపాడంటాడు. దట్ ఈజ్ ఇట్. ఆ సైంటిస్టే మాకు యేసుప్రభు కలదు, మాకు చాలామంది ఉన్నారు అంటాడు. స్వస్థతలయ్యా బాబు అయితే అవనివ్వండి, జరిగితే జరగండి, చాలా చోట్ల జరుగుతున్నాయి, మాకు మాత్రం వద్దు అంటూ గోడల మీద ఏదో పేర్లు రాసుకుంటారు, మా వీధిలో ఏదో పేర్లు రాసుకుంటారు, మాకు అక్కర్లేదు, ఇక్కడ ఊళ్ళో ఈ వీధిలో ఎవరు లేరు మీ వాళ్ళు, వెళ్ళండి, ఎవరు చెప్పుకుంటారు చెప్పుకోండి. ఇలాగనే జరగకపోవచ్చు, కానీ ఆ బుద్ధి, ఆ విధానం, ఆ తీరు, ఆ యాక్షను, ఆ రియాక్షన్, ఆ డైలాగ్స్, ఆ రిజెక్షన్, అవన్నీ కూడా జస్ట్ టోటల్. ఎందుకంటే ఆదిలో పడదోయబడేవాడు ఉన్నాడు, ఆది నుంచి ఇప్పటి వరకు కూడా వాడు ఉన్నాడు. యేసుప్రభు బంధించే వరకు వాడి తత్వం అది, వాడి స్వభావం అది, వాడి బుద్ధి అది. టెక్నాలజీ ఎంత మాడినా సరే వాడి టార్గెట్ అది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
స్వస్థ చిత్తుడై కూర్చుండు చూచి భయపడి, ఏది వాళ్ళ అబ్బాయి కదా వీడు, మన పట్టణంలోకి వచ్చి ఎంత గలిబిలి చేశాడు, ఎంతమంది మీద రాళ్ళు వేసేసాడు, ఎంతమంది పీకినులు వేశాడు, ఎంతమంది పిల్లల చేతులు లాగేశాడు, ఎంతమందిని కరిచేశాడు, వాడేనా వీడు? ఈ పట్టణం కాదు ఆ పట్టణం కాదు, పట్టణాలన్నీ పిచ్చి పెట్టినట్టుగా ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగితే ఏం చేయాలో తెలియక సంకెళ్ళు వేస్తే తెంచేసుకునేవాడు, చేత్తో పట్టుకుంటే విదిలించేసేవాడు. ఇదేం బలవరా బాబు అనుకుని వదిలేసాం, కర్రలు పట్టుకుని పశువుని తరిమినట్టుగా తరివేశాం మనం. వాడేనా వీడు? వచ్చిన వాళ్ళందరూ అనుకుంటున్నారు వాడేనా వీడు, ఏ మార్పు. అదేంటది ఇంత చక్కగా కూర్చున్నాడు, సంకెళ్ళు వేసాం కంట్రోల్ చేయలేకపోయాం, కత్తులు పట్టుకున్నాం కంట్రోల్ చేయలేకపోయాం, కట్టెలు తీసుకున్నాం కంట్రోల్ చేయలేకపోయాం, పట్టణమంతా వచ్చేసి కంట్రోల్ చేద్దాం అనుకున్నాం, పట్టణాన్ని కూడా విదిలించేశాడు వీడు. కంట్రోల్ చేయలేకపోయింది పట్టణం అంతా కూడా. పశువు కాదు, మహాపశువు. ఇలా కూర్చున్నాడు బుద్ధిమంతుడిలాగా, బట్టలేసి కూర్చున్నాడు దొరబాబులాగా. ప్రైజ్ ద లార్డ్. ఏంటి చేంజ్, ఏంటి మార్పు? నిజంగా మొక్కలు చూస్తూ ఉంటే ఎంత ప్రశాంతత ఉందో. ఆ మొక్కలు చూస్తూ ఉంటే చక్కగా అసలు భయం లేదు, దిగులు లేదు అన్నట్టుగా చిన్న పిల్లోళ్ళగా ఉంది మొహం. అనుకోండి కాసేపు మనలో మనమాట శాంతి, సమాధానం, స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత ఆశ్చర్యం. నిజానికి వాళ్ళు మన కొడుకైతే ఇలా వదిలేస్తామా, వాళ్ళ కొడుకైతే మాత్రం మొత్తానికైతే బాగుపడ్డాడమ్మా, మొత్తానికైతే బాగుపడ్డాడమ్మా. ఎవరిని చెప్పారా అమ్మతో, ఎవరిని చెప్పారా నాన్నతో? ఇంకా రాలేదా వాళ్ళు? చూడు ఎంత బుద్ధిమంతుడు, అలా కూర్చున్నాడు. ఈయన ఎవరు కానీ మహానుభావుడు, ఇతను బ్రతుకుని ఎలా మార్చాడు. ఎవరు కంట్రోల్ చేయని వ్యక్తిని అలా కూర్చోబెట్టాడు, బట్టలు వేసుకుని ఎంత చక్కగా కూర్చుని వింటున్నాడు. నో, మారితే మారాడేమో, నువ్వు మాకొద్దు. మంచోడు అయితే ఏడేమో, మాకొద్దంతే. మొండితనం, మూర్ఖత్వం. స్టిల్ ఇస్ గోయింగ్ ఆన్, ఇట్ విల్ గో ఆన్, ఇట్ విల్ ఇంక్రీజ్ డే బై డే. ఈ తీరు మారదు, నోవే. అంతకంతకు అక్రమం పెరిగిపోతుందని యేసుప్రభు చెప్పాడు. మనం ప్రార్థన చేస్తే అక్రమం తరిగిపోద్దని మనం అంటున్నాం. ఆలోచన చేయండి, ప్రార్థన విధానం కూడా తరిగిపోవాలని చెప్పి ప్రార్థన చేయడం తప్పేం లేదు. కానీ ప్రభు చెప్తున్నారు అంతకంతకు అక్రమం పెరిగిపోతుంది మనిషి కుమారుని రాకడ దగ్గర అయినప్పుడు. సో దాని గురించి అక్రమం తరిగిపోవాలయ్యా అని ప్రార్థన చేయకూడదంటే కొంతమంది జైవులు అంత దూరం కూడా పోతారు. అక్రమం పెరగకూడదు, మొత్తం అందరూ మారిపోవాలి, మొత్తం అందరూ నమ్మేసుకోవాలి, మొత్తం అందరూ కూడా పరిశుద్ధులైపోవాలి, మొత్తం అందరూ కూడా ఏసేయాలని అన్నట్టుగా ప్రార్థనలో తీవ్రంగా ఉంటాం. మనం ఒకసారి ఆశ అయితే తప్పలేదు, యేసుప్రభు కూడా అదే ఆశ. అంతటా అందరూ మారుమనసు పొందాలి. కానీ కొందరే మారుమనసు పొందుతారు. ఆ కొందరిలో కొందరే సిద్ధపడతారు. స్తోత్రం కలుగును గాక. అంత ఫిల్టర్ అయిపోతుంది. యేసుప్రభుకి ఆశ ఉంది అందరూ మారు మనసు పొందాలి. యేసుప్రభుకి ఆశ ఉంది అందరికీ నేను దేవుడిగా ఉండాలి. యేసుప్రభుకి ఆశ ఉంది అందరి కోసం నేను చచ్చిపోయానని. యేసుప్రభుకి ఆశ ఉంది ఈ రక్తం అందరి కోసం నేను చిందించాను. కొంతమంది అంగీకరించి ధన్యులైపోతున్నారు, అంగీకరించకుండా వాళ్ళు శిక్షలో ఉండిపోతున్నారు. అయ్యో ఈ రక్త ప్రోక్షణ వృధా అయిపోతుంది అన్నట్టుగా అటు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ అదే ప్రయాస. అందరూ నమ్మాలి, అందరూ వినాలి, అందరూ నమ్మాలి, అందరూ నరకం తప్పించుకోవాలి, అందరూ పరలోకం రావాలి. బట్ అదే ప్రభు అంటున్నాడు అందరూ నమ్మరు. లేఖనాలు ఉన్నాయి, అందరూ నమ్మరు. లేఖనంలో ఉంది కదా, అందరూ కూడా విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటారు, ఇరుకు మార్గాన్ని ఎవరు కూడా ఎన్నుకోరు. రక్షింపబడిగాము అని చెప్తారు కానీ చివరికి తేలేదు ఎంతమంది. మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు అసలు విశ్వాసము కనుగొనునా? విశ్వాసులలో అసలు విశ్వాసం ఉంటుందా? స్తోత్రం కలుగును. ఆ వచనాలన్నీ కాస్త మళ్ళీ ఆలోచింపజేస్తాయి. కొట్టేయటానికి వీలు లేదు, అలాగే భయపడాల్సిన పని లేదు. కానీ ప్రభు అందరూ మారేలా ప్రార్థన చేయండి అంటాడు. విశ్వాసంతోనే ప్రార్థన చేస్తాం. ఆ ప్రభు మళ్ళీ ప్రక్కన అంటాడు ప్రార్థన చేయండి కానీ అందరూ మారరు. కానీ మన బాధ్యత ఏంటి? ప్రార్థన చేయాలి. లేఖనం చెప్తోంది, ప్రభు చెప్పారు, ఎప్పుడు నువ్వు వస్తావయ్యా అంతకంతకు అక్రమం పెరిగిపోతుంది. ఎప్పుడు వస్తావయ్యా? అంతటా సువార్త ప్రకటించబడాలి. ఈవెన్ టు ద అట్మోస్ట్ కార్నర్ ఆఫ్ ద వరల్డ్. ఆ భూమి దిగంతముల వరకు కూడా యేసు ప్రభు పాపుల రక్షకుడు. ఆయన నమ్ముకుంటే పాప క్షమాపణ, నీ పాపాల కోసం చనిపోవాల్సిన పని లేదు, నీకు పాపముల కొరకు ఎప్పుడో ప్రాయశ్చిత్తం యేసయ్య చేసేసాడు అనే సువార్త
అసలు విననివాడంటూ ఎవరు ఉండకూడదు. లేఖనం అందుకే అంతటా అన్ని చోట్ల భూమి మీద సువార్త ప్రకటించబడాలి, అప్పుడు అంతము వచ్చును అన్నాడు. కానీ అందరూ నమ్ముకున్నాక అంతం వచ్చునని అనలేదు. సో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ ఈ ఈ సిగ్నల్ మనం పట్టుకోవాలి, ఈ వచ్చిన మనం పట్టుకోవాలి. అందరూ నమ్ముకున్నాక ప్రభు వస్తాడు, నోవే కార్యం జరగదు. అక్రమం పెరిగిపోతుంది, యుద్ధాలు, వ్యాధులు, కరువులు, కాటకాలు, అగ్ని పర్వతాలు, ఇంకేముంది ఆకాశం నక్షత్రాలు కదులుతున్నాయి అన్నట్టుగా ప్రేమలు చల్లారిపోతాయి, అన్నదమ్ములు చంపేసుకుంటారు, భార్య భర్తలు చంపేసుకుంటారు, ఇరుగు పొరుగు చంపేసుకుంటారు, స్వార్థం పెరిగిపోతుంది, ధనాపేక్ష పెరిగిపోతుంది, ధనపిశాచి పట్టేసుకుంటుంది అందరినీ. ఆ ధనం కోసం ఎంత దూరమైనా పోతారు, వాళ్ళు ఏమైనా చేసేస్తారు. అక్రమం పెరిగిపోతుంది, అన్యాయం పెరిగిపోతుంది, మహాశ్రమల కాలం, మహాగడ్డు కాలం వచ్చేస్తుంది. ధైర్యంగా ఉండండి, నేను మీకు తోడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ అవగాహనతో మనం ఉండాలి. అంతటా అందరూ నమ్ముకున్నాక ప్రభు వస్తాడనే ఆలోచన మీకుంటే, అలాంటి నమ్మిక మీకుంటే, తప్ప ఒప్పు అనేది నేను రిసీవ్ చేయను, కానీ వాక్యం చెప్తుంది అందరూ నమ్మరు, ఎవరి త్రోవల్లో వాళ్ళు ఉంటారు. ఇదిగో ఇలాగే ఉంది కదా, యేసు ప్రభు ఇలా వెళ్ళి అలాగో శాంపిల్ చూపించి వెంటనే ఇదిగో అంటుంటే, వద్దు బాబు పోరా అంటున్నారు, పోవయ్య అంటున్నారు. అక్కడేమో దురాత్మ పట్టిన దెయ్యాల సమూహమేమో మమ్మల్ని బతకనివ్వు పో బతిమలాడుకుంటున్నాయి. ఇక్కడ కూడా మాకు అక్కర్లొద్దు పో అంటే, పందులు పోయినందుక, పందుల ద్వారా వచ్చేటటువంటి ఆ వ్యాపారం పోయినందుక, ఆ మాంసం అమ్మే స్థితి పోయినందుక, కూడిపోయినందుక, ఒక మనిషి బాగుపడ్డాడనే దానికన్నా మాకు అనవసరం. మారుతున్నారు కదా అందరూను, యేసుప్రభువుని నమ్ముకొని ఈయన మారాడు, ఆ కుటుంబం మారింది, ఎంత చక్కగా మారారు, నెమ్మదితో ఉన్నారు, స్వస్థతలు. మాట్లాడకండి. పొండి అస్సలు వీధిలో ఉండొద్దు. మీరు పై రూపం చూడకండి, పై వాతావరణం చూడకండి. ఇలాంటి సన్నివేశాలు వీధుల్లో అక్కడ తీవ్రంగా ఎక్కువైపోతున్నట్టుగా కనపడుతుంటే, ఇదిగో ఇదే సెటప్. భయపడాల్సిన పని లేదు. యేసు తన పని తాను మీ ద్వారా చేసుకుపోతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు తన పని తాను ఊరికే ఏమీ లేకుండా చేయడు. ఎందుకంటే ఆయనకు ఒక నివాసం కావాలి. ఈజ్ ఎ స్పిరిట్. యేసు ప్రభువు ఆత్మ, మహిమ స్వరూపం. నేను మీలో పరిశుద్ధాత్మగా మనలో ఉన్నారు. పరిశుద్ధాత్మ మన శరీరాన్ని వాడుకుంటాడు, మన కళ్ళు వాడుకుంటాడు, మన చేతులు వాడుకుంటాడు, మన పెదాలు వాడుకుంటాడు ఆయన పని కొరకు. స్తోత్రం కలుగును గాక. పేతురు, యోహానులు మధ్యాహ్నము ప్రార్థనా సమయం 3 గంటలకు శృంగారమైన దేవాలయ మెట్లెక్కి పోతుండగా, ఎన్నో దినాల నుంచి అడుక్కుంటున్న వ్యక్తి అక్కడ కింద మెట్టు దగ్గర ఎప్పటిలాగా అడుక్కుంటున్నాడు. వీళ్ళిద్దరిని కూడా బాబు ధర్మం అన్నాడు. ఎప్పటిలాగానే అలా చూసి పోదామనుకున్నారు, కానీ చూస్తే పేతురు ఆగాడు. ఏటో కనికరం పుట్టేసింది, అలా దగ్గరికి వెళ్ళాడు. వెంటనే వాడికి ఏదో ఆలోచన వచ్చింది, ఈయనెవరో దగ్గరకు వస్తున్నాడు, ఏదో ఇస్తాడు, నాకు చాలా బహుమానం ఇస్తాడు, లేకపోతే ఏదో భిక్షం వేస్తాడు, నాకు కొంచెం బొవ్వ దొరుకుతుంది అనుకుంటూ ఆశగా చూస్తున్నాడు. పేతురు జేబులో ఎప్పుడు చేయడతాడా అని లేఖనాల్లో ఉంది. వాడి వైఖరి చూశాడు, వాడి వాలకం చూశాడు. వెంటనే పేతురు అన్నమాట మీకు జ్ఞాపకం చేస్తూ మనం కలిసి జ్ఞాపకం చేసుకుందాం. వెండి బంగారములు నా యొద్ద లేవు. No, I don't have any gold or silver, but I have something. కానీ నేను ఒక అమూల్యమైన సంపద కలిగి ఉన్నాను. చేపట్టుకుని యేసు క్రీస్తు నామములో లే. బ్రతుకును బాగు చేసి తన కాళ్ళ మీద తాను నిలబెట్టి ఆ భవిష్యత్తును బంగారం చేసే యేసు నామములో శక్తి నాలో ఉంది కనుక యేసు నామములో లే అన్నాడు. లేచి కూర్చున్నాడు. కూర్చోలేదు, లేచాడు, నడిచాడు, గంతులు వేసుకుంటూ మందిరంలోకి ప్రార్థనకు పోయాడు. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఐ డోంట్ హ్యావ్ గోల్డ్, ఐ డోంట్ హ్యావ్ సిల్వర్, నథింగ్ ఐ హ్యావ్.
ఆశతో నువ్వు పడకు. కానీ ఐ హ్యావ్ సంథింగ్. ఈ మధ్యాహ్నం ప్రభు నీతో నాతో చెప్తున్నాడు, ఏదైతే, ఏ శక్తి అయితే, ఏ పేరైతే, ఏ ప్రభావం అయితే, ఏ అభిషేకం అయితే, ఏ పరిశుద్ధాత్మ అయితే ఆ రోజు పేతురుతో ఉన్నారో అదే ఆత్మ, అదే పరిశుద్ధాత్మ, అదే అభిషేకం నీతో ఉన్నారు. నువ్వు లేవాలి, నువ్వు లేచి ప్రభు కోసం అడుగులు వేయాలి, ప్రభు కోసం మాట్లాడాలి, ప్రభు మాట్లాడమంటగా మాట్లాడాలి. దేవుడు అంటున్నాడు కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే స్వస్థపరిచేది నువ్వు కాదు, వాడిని లేవనెత్తేది నువ్వు కాదు, వాడిని బాగు చేసేది నువ్వు కాదు, ఆ క్యాన్సర్ కంతులు కరిగించేది నువ్వు కాదు. నీలో ఉన్న నా అభిషేకం, నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న నా శక్తి ఆ క్యాన్సర్ కంతులు కరిగించేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. పేతురు యోహానులు హడాబడి చేసేటప్పటికి వాడి స్థితి, ఊరు వాడ వచ్చేసారు. అక్కడున్న అధికారులు కూడా ఏంటబ్బా వింతగా ఉంది, పుట్టుకతోనే కాళ్ళు ఇలాగైపోయి ఉన్నాయి, మెలిబడిపోయి ఉన్నాయి, పాదాలు అసలు ఎదగలేదు, ఇలాగ ఉండేవి ఏంటి, పాదాలు ఎదిగిపోయినాయి, ఇంత స్ప్రెడ్ అయిపోయినాయి, ఎలా పరిగెట్టాడు, మెట్లెక్కెళ్ళాడంట బాబు. ఎన్ని మెట్లు ఎక్కాడో కానీ ఎక్కెళ్ళాడంటే కొన్ని మామూలుగా వెళ్ళాడా? అమ్మయ్య ఒకటి, అమ్మయ్య స్వస్థపరిచాను 2, అమ్మయ్య 3 మెట్లు ఎక్కేసాను స్తోత్రం అనుకోలేదట. లేచిన వెంటనే ఏం చేశాడు? గంతులు వేస్తూ, మెట్లు కూడా గంతులు వేస్తూ, గంతులతో కూడా కాదు, నాట్యం చేస్తూ, మెట్టులెక్కుతూ మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేశాడు. నేను అనుకుంటాను యేసయ్య స్వస్థపరిస్తే సూపర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ అరచేతికి నొప్పి వచ్చింది అనుకోండి, ఏసయ్య అన్నాను, చిటుకునే పని చేస్తుంది. అలా మళ్ళీ ఒక 4 రోజులు ప్రార్థన చేస్తాను, ఏసయ్య అన్నాను, మళ్ళీ 30 రోజులు ఫోన్ చేసి బొట్టకు నెల కొంచెం పనిచేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సరదా కోసం కాదు, కొంతమంది విశ్వాసుల అవగాహన అది. నువ్వు బాగా ప్రార్థన చేసుకో, కొంచెం చిట్టునీళ్ళు కదిలిందండి, ఈశ్వరుడు స్వస్థపరుస్తాడు. ఇంకో 30 రోజుల ఉపవాసం ఉండు, 7 ఏళ్ళు కదులుతుంది. ఇంకో 30 రోజుల ఉపవాసం ఉండు, 3 ఏళ్ళు కదులుతుంది. నేను చెప్తున్నాను గ్యారంటీ. ఇంకా ఉపవాసం ఉండు, 4 ఏళ్ళు కదులుతుంది. అలా సంవత్సరం ఉపవాసం ఉండు, 5 ఏళ్ళు కదులుతాయి. నోవే. నా యేసయ్య ఎంత మంచోడు, విడుదల ఇచ్చాడంటే పండగే పండగ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లుక్ ఎట్ హిమ్ సచ్ ఎ వే, హి హస్ గాట్ దట్ కెపాసిటీ. అధికారం, ఆ శక్తి, ఆ ప్రభావం. చూద్దాం, మార్కు సువార్త దగ్గరికి వెళ్ళి 1వ అధ్యాయం గుర్తుంది కదా, చూద్దామంటే నా వైపు చూడండి. దావీదు కుమారుడు కరుణించు అని ఒక కుష్ఠరోగి మోకాళ్ళుని వణికే చేతులు పైకెత్తి, ఏళ్ళు మొసలు పోయాయి, పెదాలు కనపట్టలేదు, కనురెప్పలు కనపట్టలేదు, రసిగారిపోతూ ఉన్నాయి, ఈగలు వాళ్తా ఉన్నాయి, అసలు ముఖం వాలకమే పోయింది, ఏదో చెదదినేసినట్టుగా అయిపోయింది ముఖం అంతా కూడా, దుర్వాసనలు చేస్తున్నాడు. అసలు ముక్కు కండరం అంతా తినేసింది. ఆ కుష్ఠరోగం ఎముక బయటికి కనపడతా ఉంది. అంటే పుర్రె, కపాలం అయితే చచ్చిపోయాక, మాంసం కాలిపోయాక పుర్రె ఎలాగుంటుందో ఊరికే చర్మం దాని మీద అంటించినట్టు ఉందంతే. దట్స్ ఆల్. ఇంచుమించు కపాలం విత్ సమ్ స్కిన్ కనపడతా ఉంది. అనుకోండి కాసేపు, అంత భయంకరం. అనుకోండి కాసేపు. యేసు దగ్గరికి వచ్చాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అన్నాడు. యేసుకి ఇష్టమైంది, వాడు వచ్చాడు, యేసు కనికరంతో కదిలిపోయాడు. అలాగా నాకు ఇష్టమే బాబు అని చేయి చాపాడు, ముట్టుకున్నాడు, చెయ్యి బాగైంది. సాయంకాలానికి ఇంకో చెయ్యి బాగైంది. మర్నాడికి కాలు బాగవటం మొదలెట్టింది. ఈ లోపల ఏసై ఊరు దాటి ఇంకో ఊరు పోయాడు. అయ్యయ్యో, ఏసై వెళ్ళిపోయాడు. మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి ఈ కాలు స్వస్థత కోసం. ఊరికేని కాదు, నవ్వులాటకని కాదు. కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు, కొన్ని సగం జరుగుతున్నాయి. నేను మాత్రం ఈరోజు అంటాను, అదంతా కూడా ఈ రిసీవింగ్ అండ్ నుంచి యొక్క విశ్వాసపు ఆ పరిమాణం చొప్పున తప్ప, యేసు వెలుగు కలుగునుగా కానీ ఆదిలో అన్నట్టు నువ్వు స్వస్థత పొందుదుగా అన్నప్పుడు వెలుగు కలిగెను, చీకటి తొలగిపోయిన అన్నట్టుగా స్వస్థత కలుగును, రోగం పోవును, స్తోత్రం కలుగునుగా. పోలేదేంటి అంటే యేసు స్వస్థపరచలేదా? పోలేదేంటంటే యేసుకు ఆ కెపాసిటీ లేదా? పోలేదేంటంటే యేసుకి ఇంకా ఏమైనా కొంచెం నోము, వ్రతము, దర్శనాలు ఇవ్వాలా? పట్టు వస్త్రాలు ఇచ్చి కొంచెం బియ్యం పెట్టి కానీ ప్రసాదం పెట్టి కొన్ని పూజ చేయాలా? నువ్వు ఈ మాటలు అంటున్నందుకు మన్నిందండి. కొంతమంది విశ్వాసులు ఆ స్థాయికి పోతున్నారు.
అలాంటి తీర్థ ప్రసాదాలు చర్చిలో పట్టుకొస్తున్నారు. స్వస్థత కావాలండి అట్టుపళ్ళు, స్వస్థత కావాలండి అగరొత్తులు, స్వస్థత కావాలండి ఏదో స్వస్థ. అయ్యయ్యో అయ్యయ్యో, ఏమవుతుంది? నిజానికి యేసయ్యకు అది ఆనందకరమైన విషయం కాదు. యేసయ్యని ఏడిపిస్తున్నాం మనం. ఈ నైవేద్యాలు ఎవరికి కావాలి? నీ విరిగి నలిగిన హృదయం నాకు చాలు, విశ్వాసంతో నా దగ్గర రావని చెప్పేసి, ఇది పట్టుకొచ్చాను నన్ను స్వస్థపరచు, ఇంత పట్టుకొచ్చాను నన్ను స్వస్థపరచు, ఇదిగో ఇలా పట్టుకొచ్చాను స్వస్థపరచు. ఎక్కడి నుంచి మొదలైంది ఈ సిస్టమ్? ఎవరు చెప్పారు ఈ సిస్టమ్? అక్కడ రోగాలు వచ్చేసి అందరూ కూడా పాముల చేత కాటు వేయబడుతూ చచ్చిపోతూ విషమంతా పాకేస్తూ ఆ విషయం యొక్క బాధ వల్ల అందరూ కూడా గొల్లున ఏడుస్తూ ఉంటే మోషే వెళ్ళి యెహోవా దగ్గర మొరపెట్టి, అయ్యా నీ ప్రజలయ్యా, నువ్వు విడుదలిచ్చిన ప్రజలయ్యా, నువ్వు తీసుకొచ్చిన ప్రజలయ్యా, నువ్వు పోషించిన ప్రజలయ్యా, వీళ్ళందరూ ఇలా చచ్చిపోతుంటే ఐగుప్తు ప్రజలు ఏమనుకుంటారు, ఫిలిష్తీయులు ఏమనుకుంటారు, బయటికి తీసుకెళ్ళి రక్షిస్తానని ఇలా చంపేసాడు, పాములు పంపేశాడు, నీకే అవమానం వస్తుందయ్యా బాబు, ఒక్కసారి ఆలోచించి అన్నట్టుగా ప్రార్థన చేస్తాడు. ఏదో ఒక కొంచెం విషయం విడుదలివ్వు, వాళ్ళు కొంచెం కనికరించు అంటాడు. స్నేహితుడు మాదిరిగా అడ్డుకుంటాడు. అప్పుడు యెహోవా, యేసు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అన్నారు, ఒక ఇత్తడి సర్పముని చేయించు, అందరికీ కనపడేలాగా అంత నిటారు కట్టే కొయ్య. పాలెములో గుడారం వేసుకుని ఉంటారు కదా, ఏ గుడారం నుంచి ఎంత దూరం నుంచి ఎలా పైకి చూసినా వాడికి కనపడాలి. ఆ ఇత్తడి సర్పము అంత పైకి పెట్టాలి. మరి ఏం చేయాలి తర్వాత? ఏమీ లేదు, నాలో విషయం ఉంది, నాలో చాలా విషయం ఉంది, నాలో నిన్నే కొంచెం విషయం వచ్చింది, రేపు ఎల్లుండో ఏ స్టేజ్లో ఉన్నా సరే దాదాపు వెళ్ళిపోతాడు, కాసేపట్లో ఊపిరి పోతుంది, అది ఒక నిమిషం ఊపిరి పోతుంది. ఆ ఏ స్టేజ్లో ఉన్నా సరే ఆ వ్యక్తి ఆ ఇంటి వాకిట్లో నుంచే, మంచం మీద నుంచే అలా సర్పాన్ని చూడాలంతే. ఏం చేయాలి? దండం కూడా పెట్టాలని లేదు. ఆ సర్పాన్ని చూస్తే చాలు, విషయం పోతుంది, బ్రతికిపోతాడు. నా యేసయ్య మంచోడు. చూస్తే స్వస్థత, నమ్మితే స్వస్థత, చేపట్టుకుంటే స్వస్థత, యేసు నామములో స్వస్థత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి శ్రేష్టమైన మాటలు. ఎనీవే, మన మార్కు సువార్తలో ఉన్నాం. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి ఆ సంగతి తెలిసేసింది. ప్రజలందరూ తండోపతండాలుగా వచ్చేస్తున్నారు. ఈయన కానీ పట్టణంలోకి వచ్చాడంటే ఇంకో మంది అందరూ కూడా ఈయన వెనకాల పోతారన్నట్టుగా బతిమలాడుతున్నారు. బతిమలాడనే పదం ఎంతగా ఆలోచన చేశానంటే, అక్కడ దెయ్యాలు బతిమలాడాయి. ఆ దెయ్యాలేమో ఒంటి మీద బట్టలు లేకుండా చేసి పిచ్చోడుగా చేసి చూసిన వాళ్ళందరూ కూడా పిచ్చోడురా బాబు నెంబర్ 1 అని ఇలాగున్నాయి. మరి వీళ్ళ అవతారం ఎలాగుంది? చదువుకున్న పిచ్చోళ్ళు అనుకోవాలి, బట్టలు వేసుకున్న పిచ్చోళ్ళు అనుకోవాలి, ఫ్యాషన్లు ఎరిగిన పిచ్చోళ్ళు అనుకోవాలి. ఏమనుకోవాలి? బ్రతుకులు బాగవుతున్నాయి, కుటుంబాలు దీపాలు పెట్టుకుంటున్నాయి, వ్యసనాలు పోతున్నాయి, పాపాలు విడిచిపెడుతున్నారు, చక్కగా బ్రతుకుతున్నారు, కుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయి, పాప క్షమాపణ జరుగుతూ ఉంది, గుడ్డోళ్ళు చూస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, కుంటోళ్ళు పరుగులాడుతున్నారు, చచ్చిపోయిన వాళ్ళు లేస్తున్నారు. గెట్ అవుట్. వీ డోంట్ వాంట్, వీఆర్ సంబడి, వీ డోంట్ వాంట్. ఆ పిచ్చోడు అలాగ ఉన్నాడు. మరి వీళ్ళెవరు? ఈ పొమ్మనే వాళ్ళు ఎవరు? స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితి చూసి పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా వాళ్ళు వచ్చేసి తమ ప్రాంతములు విడిచిపోమ్మని. గెరసేన ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇంకా ఒడ్డునే ఉన్నాడు. ఒడ్డునే ఉండి ఇంకా బయలుదేరుతాడు లోపలికి, ఆ గ్రామం, పట్టణం, తీరం లోపలికి. ఎదురొచ్చి దెయ్యాలు అంటున్నాయి, దెయ్యాలు పట్టినట్టు ఆ వ్యక్తి అంటున్నాడు ఎదురొచ్చి. వీళ్ళు కూడా అలాగే తమ ప్రాంతములు విడిచిపోమ్మని. అక్కడ అవి కూడా చెప్పాయి, పో పో పో, మా టైం ఇంకా రాలేదు, పో పో పో. వారాయనను బ్రతిమలాడుకోసాగారు. ముందు ఆశ్చర్యపోయారు, తర్వాత భయపడిపోయారు, తర్వాత ఆలోచన చేశారు. ముందు ఆశ్చర్యపోయారు, తర్వాత భయపడిపోయారు, తర్వాత ఆలోచన చేశారు. ఆ ఆలోచన వాళ్ళని ఒక నిర్ణయంలో తీసుకొచ్చింది. ఆ నిర్ణయం మనకొద్దు.
పిచ్చోళ్ళుగానే ఉందాం, మనకొద్దు. ఇలాంటి పిచ్చోళ్ళు 100 మంది ఉన్నా సరే, సమాధులు పడి ఏడ్చినా సరే, మనం పిచ్చోళ్ళతోనే బతుకుదాం, మన పిచ్చోళ్ళుగానే బతుకుదాం. బాగొద్దు మనకి. వ్యసనాల్లోనే ఉందాం, వ్యభిచారంలో ఉందాం, జాగ్రత్తలో ఉందాం, తాగుబోతులుగానే ఉందాం. కానీ మనం కలిగి ఉన్న భక్తి వదిలిపెట్టొద్దు. వద్దు వద్దు వద్దు. అయితే ఒక ఆశ్చర్యకార్యం, బతిమలాడుకుంటుండగా వాళ్ళు ఇంకా పోలేదు, పోవయ్యా, వెళ్ళిపోవయ్యా, వద్దయ్యా అంటా ఉంటే అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ధోని ఎక్కినప్పుడు బ్రతిమలాడుకోసాగారు. బ్రతిమలాడుకుని వెళ్ళిపోయారు అని లేదు, బ్రతిమలాడుకుని గ్రామం పోయారు, మా ఊరు వచ్చావంటే అని కూడా వారిని నిలిచినట్లేదు. అంటే దగ్గరుండి నువ్వు పోతావా, వెళ్ళిపోతావా, మమ్మల్ని వదిలే, మమ్మల్ని వదిలే, మాకేదో ఉంది, 100 ఉన్నాయో 500 ఉన్నాయో, మా పిచ్చి మాకు, మా 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 ఆలోచన మాకు, పో 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 అని దోణి ఎక్కిపోతున్నా సరే బతిమలాడుతున్నారు, పోవయ్యా బాబు పోవయ్యా. మరి ఒక ఆయన మాత్రం అంటున్నాడు, వెళ్ళిపోతున్నావా, నేను ఊరొలితే వెళ్ళను, నేను నీతో పాటు వచ్చేస్తా, నన్ను తీసుకెళ్ళి యేసయ్యా, నీతో పాటు తీసుకెళ్ళు. స్తోత్రం కలుగునగాక. ఆయన ధోని ఎక్కినప్పుడు 18వ వచనం, ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు, ఇప్పుడు దెయ్యాలు లేవు, దెయ్యములు ఒకప్పుడు పట్టినవాడు ఆయన యొద్ద ఆయనతో పాటు తనను ఉండనిమ్మని ఆయనను కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడేస్తున్నాడు. ధోనెక్కేస్తున్నాడు ఆయన, ధోనెక్కి లైన్లో ఉన్నాడు ఆయన. వీళ్ళందరూనేమో ప్రజలందరూ ఒక లైన్లో ఉన్నారు, ఒక స్థితిలో ఉన్నారు. శిష్యులు యేసు ప్రభు మళ్ళా ధోని ఎక్కే ఆ ప్రిపరేషన్లో ఉన్నారు. ఒకవేళ ఈడేం చేయాలి, ఇటు వెళ్ళాలా, నేను ఇటు వెళ్ళాలా? మతి చెడు నేనేడుస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా రాళ్ళు తీసుకొట్టారు. నేను చేసేది నాకు తెలియట్లేదు, దెయ్యాలు చేయించింది. కానీ వీళ్ళందరూ నన్ను రాళ్ళు వేసి కొట్టి చచ్చిపోవడానికి రెడీగా చేసి సమాధుల దొడ్లోకి వదిలేశారు నన్ను. ఓకే, అది వాళ్ళ తప్పు కాదు, నా బ్రతకాలంటే. ఇంత చక్కగా నేను మారితే, ఇంత చక్కగా నేను బ్రతికితే, ఇంత చక్కగా నాకు బుద్ధి వస్తే, ఇంత చక్కగా మళ్ళీ ఆనందం, ఆలోచన, జ్ఞానము నాకు ఈయనిచ్చిన తర్వాత ఈ ఊరులతో పాటు పోనా? యేసయ్య మరి ఏం చేయను? వీళ్ళందరూ నిన్ను పొమ్మంటున్నారు, మరి ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, రేపొద్దుట వాళ్ళతో పాటు చుట్టరికాలు, వాళ్ళతో పాటు మరి బట్టలు, వాళ్ళతో పాటు కాస్త సరదాగా అటు ఇటు ఆ వీధిలోకి వెళ్తే స్నేహితులందరూ రే నువ్వు మారిపోయావా అంటారు, కానీ మళ్ళీ వాళ్ళతో పాటు రాపోదాం అంటారు. నీతో పాటు వచ్చేస్తే ఇచ్చేవలే స్వస్థత, మరి బాగా మంచి స్వస్థత ఇచ్చేవలే, మరి నాకు లోకం కదా, ఊరు కదా, అమ్మ కదా, నాన్న కదా. చూడండి ఒక ఆలోచన, వద్దొద్దు, నాకు ఈ లోకం వద్దు, లోకంలో సరదాలు వద్దు, నువ్వే కావాలి. స్తోత్రం కలుగునుగాక. అంటే ఇంచుమించు మనం అలాగుని యేసయ్య కూడా ధోనెక్కి అంత అనుభవాలు లేకపోతే ఆ సన్నివేశాలు మన జీవితంలో జరగకపోవచ్చు, కానీ మన ఆధ్యాత్మిక స్థితి, మన ఆలోచన, ఆ స్థాయి, ప్రభువును మాటను, ఆ ప్రభు యొక్క సాక్ష్యంగా ఉండటానికి మనం చేసే ప్రయత్నం వెనుక ఈ ప్రభావం ఉండాలి. నాకు లోకం వద్దు, లోకంలో ఉన్నా సరే నాకు లోకం వద్దు, నువ్వు కావాలి. నన్ను బాగు చేసింది నువ్వు, నన్ను నడిపించేది నువ్వు, నా కోసం వచ్చేది నువ్వు, నువ్వు ఒకే చోట ఉండాలని నా కోసం స్థలం సిద్ధపరిచి మళ్ళీ నా కోసం వస్తాననేది నువ్వు. కనుక లోకంలో ఉన్నా నేను లోక సంబంధిగా ఉండను. స్తోత్రం కలుగునుగాక. నేను నమ్ముకున్నాను కానీ మరి ఏం చేయను, వాళ్ళందరూ నన్ను పిలుస్తున్నారు, యేసయ్య మరి ధోనెక్కు, మళ్ళీ వచ్చినప్పుడు ముందే వస్తాను, ముందు వచ్చి ఆరాధన చేస్తాను, అందరికన్నా ముందు వచ్చి నీకు దండం పెడతా, అవసరమైతే మా ఇంటికి తీసుకెళ్ళి కూటం పెడతా. ఈసారికి మరి ఏం చేయను, మౌనంగా ఉండిపోయి మరి ఊరంతా పొమ్మంటుంది, ఈయన మౌనంగా ఉంటాడు, యేసయ్య వెళ్ళిపోతున్నాడు, ఊరంతానేమో పొమ్మంటా ఉంది, ఈయన అక్కడే ఉన్నాడు, యేసయ్య వెళ్ళిపోతున్నాడు, ఈయన మౌనంగా ఉంటాడు. ఒకవేళ భక్తి ఉబికొస్తూ ఉంటే యేసు మరి ఏం చేయను, తప్పదు కదా, లోకం కదా, ఉండాలి కదా, నీతో పాటు ఉంటే ఇవేమి ఉండవు కదా మరి అని అనుకుంటూ ఇలాంటి మొక్కుబడులు కూడా చేస్తాడేమో నేటి సంఘపు పరిధి చూస్తే.
నువ్వు మళ్ళీ వచ్చినప్పుడు నేను మొదట వచ్చి నీకు ముక్కుదా, మళ్ళీ వచ్చినప్పుడు నీకు నేనే వెల్కమ్ చెప్తా, మళ్ళీ వచ్చినప్పుడు నేనే నీకు దుప్పట్లు వేస్తా, మళ్ళీ వచ్చినప్పుడు నేనే మా ఇంటికి తీసుకెళ్ళి నీకు చక్కటి భోజనం పెడతా, మళ్ళీ వచ్చినప్పుడు కూటం కూడా పెడతా, ఏమనుకుంటున్నావు, ఈసారికి మాత్రం అనలేదట. ఆలోచన చేయండి, ఏది నా సాక్ష్యం? దేవుడు నాకేం చేశాడో ఆ స్థాయిని బట్టి ఉంటుందా దేవునికి నా ప్రేమ? ఇంత పిచ్చి పట్టింది కాబట్టి అంతగా ఏ వెనకాల పోతానంటున్నాడు. నేనేం పిచ్చి పట్టినోడు కాదు కదా అలా వెనకాల పోవటానికి. ఏదో చిన్న స్వస్థత చేశాడు, ఏదో నమ్ముకున్నాను, ఏదో చేశాడు కనుక నేను లోకంలో ఉండొచ్చు, వీడికిలాగా నేను పోతాను అని పని లేదు. నేనంటాను ఈ స్వస్థత అని యేసుప్రభువుని ఆ లెవెల్లోనే అలాగే అనుకుంటున్నావా? లేదు, నీ నా నాశనమును తప్పించే గొప్ప త్యాగం ఆయన చేశాడు. అది ఆయన చేసిన మేలు, ఎవరు చేయని మేలు. స్తోత్రం కలుగును గాక. దాని గురించి మనం కృతజ్ఞత ఉండాలి. మనం ధోనికి పోకపోయినా, యేసు వస్తే యేసు వెనకాల పోయి ఇలాంటి అనుభవం మనకు లేకపోయినా, లేదా ఆయన అంటాడు ఒక్కోసారి, ఈయనైతే ఏం చెప్పాడు, వచ్చారా బాబు భలే శిష్యుడు దొరికావు అని లేదు. ఒక్కొక్కరిని కూడా రమ్మంటాడు, ఒక్కొక్కరిని ఎవరికి చెప్పుకో వెళ్ళిపో అంటాడు. మరొకరిది ఏమంటాడు, వెళ్ళి నేను నీకు చేసినదంతా కూడా అందరికీ చెప్పు. స్తోత్రం కలుగును గాక. ఆ మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. 18, 19, 20 అందరూ కలిసి చదువుదాం ఒకసారి బిగ్గరగా. ఆయన ధోని ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తనను ఉండనిమ్మని ఆయన బతిమలాడుకొనెను. కానీ ఆయన వానికి సెలవీయక ఒప్పుకోకుండా నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి నీవు అద్భుతం అనుభవం పొందిన నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి వారి యొద్దకి వెళ్ళి ప్రభువు నేను నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములు కొన్నిటిని కాదు అన్నిటినీ వారికి తెలియచెప్పాలి, నా కొరకు నువ్వు సాక్షిగా ఉండాలి అని నేను. అప్పుడు వాడు వెళ్ళి ఏం చేశాడు? వాడు ఏం చూస్తున్నాడు అక్కడ? బట్టలు కట్టుకుని ఊరోళ్ళందరూ వచ్చి, మొదట గుంపు వెళ్ళిపోయింది, రెండో గుంపు వచ్చింది, రెండో గుంపుతో మొత్తం ఊరు వాడంతా వచ్చేసింది. అక్కడే యేసయ్యను ఏదేదో అనేశారు, ఏదేదో దారులు చూపించారు, దండాలు పెట్టేశారు. చూస్తున్నాడు ఈ జ్ఞానం వచ్చినటువంటి పిచ్చోడు, జ్ఞానం వచ్చిన తర్వాత చూస్తున్నాడు. యేసయ్య ఏమో ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఏ పట్టణాలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వద్దురా బాబు అంటున్నారు, ఇంచుమించు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళాలి. ఈయన ఎవరు? ఈ స్వస్థత పొందినాడు. చూశారు కదా యేసయ్య అంటే ఎంత బతమాడు, పోరా 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 అన్నారు. అసలు నన్ను స్వస్థపరిచినందుకు కూడా కృతజ్ఞత లేదు వాళ్ళకి. వాళ్ళ మధ్య కలిసి సాక్ష్యం చెప్పాలట. నేను యేసునే పొమ్మన్నారు, నన్ను అంగీకరిస్తారు, నన్ను కూడా చంపేస్తారేమో అన్నట్టు అనుకోలేదట. నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియజెప్పమని నేను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన అన్నియు దెకపొలిలో ప్రకటింప ప్రారంభించగా అందరూ ఆశ్చర్యపోయారు. స్తోత్రం కలుగును గాక.